హనుమాన్ మూవీకి నిన్న ప్రీమియర్స్ పడ్డాయండి. ప్రీమియర్స్కి వచ్చిన స్పందన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సీరియస్లీ ఇవాళ రిలీజ్ అవుతున్న మూవీకి నిన్న ప్రీమియర్స్ వేయడం అనేది చాలా స్మార్ట్ మూవ్. నిన్న వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్తో, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్తో ఇవాళ హనుమాన్ బుకింగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఈవెన్ ద గుంటూరు కారం మూవీకి చాలా స్క్రీన్స్ బుక్ అయినా కానీ హనుమాన్ మూవీకి తక్కువ స్క్రీన్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్క స్క్రీన్లో కూడా హనుమాన్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. గుంటూరు కారంకి కాస్త అక్కడక్కడ టికెట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి, చాలా చోట్ల గ్రీన్ చూపిస్తుంది బుక్ మై షోలో. కానీ హనుమాన్ మూవీకి అన్ని చోట్ల కూడా టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో దీన్ని మనం అనలైజ్ చేసినట్టయితే గుంటూరు కారం ఫస్ట్ డే టికెట్ హైక్ కూడా ఉంది. హైదరాబాద్లో మల్టీప్లెక్సెస్లో 400 రూపీస్ టికెట్, అలానే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో 250 రూపీస్ టికెట్ గుంటూరు కారంకి. కానీ హనుమాన్ మూవీకి నార్మల్ ప్రైసెస్. ఆడియన్స్ ఇవాళ గుంటూరు కారం ఫస్ట్ డే కాబట్టి ఖచ్చితంగా చూస్తారు మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే రేపటి నుంచి అయిన పరిస్థితి, రేపు గుంటూరు కారంకి ఈ మిక్స్డ్ టాక్తో ఆదరణ ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే. సో ఇక్కడ చాలామంది క్రిటిక్స్ కావచ్చు, సినిమా విశ్లేషకులు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే హనుమాన్ మూవీకి థియేటర్ కౌంట్ పెంచక తప్పని పరిస్థితి డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ ఓనర్స్కి ఇప్పుడు నెలకొందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల డిమాండ్, ప్రేక్షకులే కోరుకున్నారు హనుమాన్ మూవీ థియేటర్స్ ఇవ్వండి, థియేటర్కి వచ్చి చూస్తాం, మాకు థియేటర్స్ లేవు అని చెప్పి ప్రేక్షకులే నైజాంలో, అటు ఆంధ్రాలో, సీడెడ్లో కావచ్చు ప్రేక్షకులే కోరుతున్నారు ఇంకా థియేటర్స్ కౌంట్ పెంచండి అని చెప్పి ప్రేక్షకులే కోరుతున్నారు. సో ప్రేక్షకుల డిమాండ్కి తలొగ్గి థియేటర్స్ ఓనర్స్, నిర్మాతలకు వచ్చి రెస్పాండ్ అవుతారని ఇప్పుడు చూడాలి. ఎందుకంటే హనుమాన్ మూవీ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్తో దూసుకుపోతుంది, బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. తెలుగు నాట మాత్రమే కాదు, నార్త్లో కూడా హనుమాన్ మూవీకి మంచి టాక్ లభించింది. ఎందుకంటే రీసెంట్గా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ న్యూస్ ఎక్కువ వైరల్ అవుతుంది. సో ఇలాంటి టైంలో హనుమాన్ మూవీ రావడం నిజంగా ఒక మంచి పరిణామం భావించాలి. ఈ సినిమాలో శ్రీరాముడు, హనుమంతుడు, డివోటీస్ని ఆకట్టుకునే విధంగా సీన్స్ అవి పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా హనుమాన్ మూవీ ఇటు హిందువులకి, అలానే హనుమంతుడి భక్తులకు కావచ్చు, టాలీవుడ్లో మంచి విఎఫ్ఎక్స్ లైక్ చేసే వాళ్ళకి కానీ హనుమాన్ మూవీ మంచి చాయిస్గా నిలుస్తుంది. సో గుంటూరు కారంతో సమానంగా హనుమాన్ మూవీకి థియేటర్స్ లభించాలి, ఇంకా కౌంట్ పెంచాలని చెప్పి ప్రేక్షకులే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.